20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. మీ ప్రత్యేకత ఏమి ఆడ కనపడ్డంలా? ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఈరోజు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉన్నారు. అంతకుమించి నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆర్థిక శాఖ నిర్వహణ ఏం చేస్తూ ఉన్నారు మీరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందరు చెప్తారు అటు సచివాలయం దగ్గరికి పోతే ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా చేయరని చెప్పి చెప్తా ఉన్నారు. కమిషన్లు వేసుకునే పని తప్ప రాష్ట్రాన్ని చక్కదిద్దండి. ఇంతకుముందు అంతా గగ్గోలు పెట్టినారే అసెంబ్లీలో ఫైనాన్స్ దాని మీద మీరే చాలాసార్లు మాట్లాడారే. ఆ మాటలన్నీ ఇప్పుడు గుర్తుకు రావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అక్కడ చేయాల్సిన పని ఇడిచిపెట్టి పూర్తి హక్కులుండి పూర్తి న్యాయబద్ధంగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళపైన దౌర్జన్యానికి నీ పోలీసులు పంపడానికి మీకు సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోలీసులు విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గం పోతే తెలుస్తుంది. ఊరూరు బెల్ట్ షాపులు పొద్దున్నే తాగి పడిపోయింటారు ఉరవకొండ రోడ్లపైన. ఈరోజు బియ్యం విచ్చలవిడిగా అక్రమ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గ పేరు ప్రతిష్టలన్నీ కూడా మంట గలుపుతూ ఉన్నారు. డబ్బా మాటలు 4 చెప్పడము, కోతలు కోయడం తప్ప ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వు. నీకు తెలియదా కోర్టు గురించి, చట్టాల గురించి, భూములకు సంబంధించిన హక్కుల గురించి? తెప్పించుకొని చూడు. ఊరికే ఆదేశాలు ఇచ్చి మేమేం చేయగలమంటా ఉన్నారు పోలీసులు కొంతమంది.